హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నది తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం. ఇది 16వ శతాబ్దంలో విజయనగర వంశానికి సంబంధించినటువంటి పెమ్మసాని తిమ్మనాయుడు నిర్మించాడు. ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుంది. తాడిపత్రి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వీళ్ళ ఆలయం యొక్క విశిష్టత ఏమంటే, ముక్కోటి ఏకాదశి రోజున వరుసగా 3 రోజులు సూర్యకిరణాలు రాజగోపురం నుంచి గర్భ ఆలయంలోని శ్రీ స్వామివారి పాదాలకు వరుసగా 3 రోజులు తాకుతాయి సూర్యకిరణాలు. అంత అద్భుతమైనటువంటి విశిష్టత కలిగినటువంటి దేవాలయం. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీకృష్ణుడు. ఇక్కడ ఈ బొమ్మలన్నీ కూడా భగవద్గీత, మహాభారతానికి సంబంధించినటువంటి కథల ఆధారంగా ఈ బొమ్మలు అనేటివన్నీ కూడా నిర్మించారు. చూడండి, ఇక్కడ శ్రీకృష్ణుడు, తర్వాత ఇక్కడ అమ్మవారు, ఇదే కదా నిజమైన భారతీయ సంపద అంటే. మనకి ఇలాంటివి దర్శించినప్పుడు మనలోని హైందవ దేశం, మన భారతదేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు దండయాత్ర చేసినప్పటికీ కూడా ఈ గుడుల్ని ఒక్క ఇంచు కూడా కదపలేకుండా ఉంది అంటే అది నా భారతదేశం, నా దేశ గర్వకారణం అని కూడా చెప్తున్నాను. ఎందరో మహారాజులు, ఎందరో వారి త్యాగాల ఫలితంగా ఈరోజు మనం ఇలాంటి కట్టడాలన్నింటినీ కూడా చూస్తున్నామంటే అది కేవలం వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పునాదులు. ఆ పునాదులో ఈరోజు మనం వారసులము. నిర్మించినటువంటి ఈ నిర్మాణాలను తనివితీర చూసి రాబోయే జనరేషన్కి వీటి యొక్క ప్రాముఖ్యత, దేవాలయాలు ఎందుకు, దేవాలయాలను దర్శించడం వల్ల మనలో ఎంతో మానసిక రుగ్మతలన్నిటిని కూడా తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం అనేది, మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. ఎన్ని పనులు ఉన్నా కూడా, ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక్కసారి గుడిని దర్శిస్తే చాలు, మనలో మనకు తెలియకోకుండా అలర్ట్ అయిపోతాం. మన శరీరం అంతా కూడా ఏకాగ్రతతో మిగిలిపోతుంది. కావాలంటే ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళినప్పుడు సరే పరిశీలన చేయండి కదా. తాడిపత్రి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చింతల వెంకటరమణ స్వామి గుడి చుట్టూ మొత్తం బొమ్మలే. ఇవన్నీ కూడా భగవద్గీతకు సంబంధించినటువంటి, మహాభారతంకు సంబంధించినటువంటి కథల ఆధారంగా నిర్మించారని కూడా చెప్తారు. పెమ్మసాని నాయుడు విజయనగర సామ్రాజ్యంలో నిర్మించారు. శ్రీ మహావిష్ణువు. రండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర ప్రదేశాల నుంచి కూడా మా తాడిపత్రికి ఇచ్చేసి చింతల వెంకటరమణ స్వామిని దర్శించుకొని వెళ్ళండి. విష్ణు రూపంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పోండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మా తాడిపత్రికి ఇంకా దేవాలయాలు చాలా ఉన్నాయి తాడిపత్రిలో. అందులో విశేషమైన చింతల వెంకటరమణ స్వామిని దర్శించుకోండి. మహా అద్భుతం. ఈ కళా వైభవాన్ని చూస్తుంటే మహా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ముక్కోటి ఏకాదశి ఇక్కడ చాలా విశిష్టత కలుగుతుంది. అక్కడ వీళ్ళందరూ సేవ చేయడానికి కూడా రావడం అనేది జరిగింది స్వామివారికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా. థ్యాంక్ యూ అందరికీ.